రికార్డుల బూజు దులుపుతున్న గబ్బర్ సింగ్. ఆ వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. అనుకున్న దానికన్నా చాలా ఎక్కువగా గబ్బర్ సింగ్ అరాచకం చేశాడు. సెప్టెంబర్ 2న పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ప్లాన్ చేసిన ఈ రిలీజ్ గతంలో 2-3 సార్లు జరిగిన నేపథ్యంలో వసూళ్లు మరీ భారీగా ఉండకపోవచ్చేమో అని అనుమానాలు తలెత్తాయి. వాటిని పటాపంచులు చేస్తూ పవర్ స్టార్ ఫ్యాన్స్ థియేటర్ల మీదకు సునామీలా విరుచుకుపడ్డారు. హైదరాబాద్ లాంటి మెట్రో సిటీలో మొదలుపెట్టి మచిలీపట్నం లాంటి పట్టణం దాకా ఎక్కడ చూసినా ఒకటే హోరు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సైతం వర్షాలను లెక్క చేయకుండా అభిమానులు గబ్బర్ సింగ్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి పోటెత్తారు. ట్రైడ్ టాక్ ప్రకారం గబ్బర్ సింగ్ ముందు రోజు ప్రీమియర్లతో కలిపి ఓపెనింగ్ డే సుమారు 6 కోట్లకు పైగానే గ్రాస్ వసూలు చేసింది. ఇది ఇప్పటిదాకా రిలీజ్ కాబడిన సినిమాల్లో అత్యధిక నెంబర్. ఏపీ తెలంగాణ కలిపి 1400 షోలకు పైగా ప్రదర్శిస్తే తెలుగు రాష్ట్రాల నుంచి 5 కోట్ల గ్రాస్ దాటేసింది. ప్రసాద్ మల్టీప్లెక్స్, సంధ్య కాంప్లెక్స్ లాంటి పేరు పొందిన థియేటర్ల సముద్రాలయాలతో 10 లక్షలకు పైగా వసూళ్లైనట్లు తెలిసింది. ఇండియా మొత్తం మీద 1800కు పైగా షోలు వేస్తే కర్ణాటకలో హౌస్ఫుల్స్ నమోదు కాగా పరిమితి ఆటలతో తమిళనాడును దుమ్ము దులిపింది. మొత్తంగా చూస్తే ఇప్పట్లో గబ్బర్ సింగ్ ని టచ్ చేయడం అసాధ్యమనేలా ఊచకోత జరిగింది. సెప్టెంబర్ 5 నుంచి వరుసగా కొత్త సినిమాలు క్యూ కట్టాయి కనుక గబ్బర్ సింగ్ ఏ మేరకు నెట్టుకొస్తాడో చూడాలి. థియేటర్ల దగ్గర హంగామా తాలూకు ఫోటోలు, వీడియోలతో ట్విట్టర్, ఇన్స్టా తదితర సామాజిక మాధ్యమాల్లో హోరెక్కిపోతున్నాయి.